నమస్కారం సూర్యకాంతి న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ నెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే స్వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలిపారు। మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు। కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు। స్వచ్ఛందంగా లక్షలాది మంది ఈ సభకు హాజరవుతారని తెలిపారు। ప్రతి నియోజకవర్గం నుండి 3500 మంది చొప్పున సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 10 లక్షల మందితో వరంగల్ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు। ప్రతి ఒక్కరూ ఈ సభ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। 7 నియోజకవర్గాలకు 3000 చొప్పున ఎందుకంటే దూరం కాబట్టి తీసుకెళ్లి మళ్ళీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి రాకుండా మరి అది సాయంత్రం పూట అవుతుంది, మళ్ళీ దూరం ఉంటే తిరిగి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత లిమిటెడ్గానే మేము పెట్టుకున్నా। అక్కడ 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం। కార్యకర్తలే కానీ ప్రజలు కూడా ఈరోజు మేము కూడా వస్తాం ఈ సభకు, మాకు కూడా వెహికల్స్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। దానికి తగ్గట్టుగానే మేము కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం। మేము ఇచ్చిన టార్గెట్ని మించి కూడా అత్యధికంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం। అందరూ కూడా వచ్చి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతాం। ఎందుకంటే ప్రజల నుంచి ఎందుకు వస్తుంది రెస్పాన్స్ అంటే, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంద్రమ రాజ్యం వస్తుంది, ప్రజా పరిపాలన అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలని తుంగలో తొక్కడం, మరీ ముఖ్యంగా రైతులను మరి రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఇది। మరి రైతు భరోసా లేదు, అదేవిధంగా మనకు రుణమాఫీ కాలేదు, రైతుకు సంబంధించినటువంటి ఏదైతే బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్లో కూడా నష్టం జరుగుతోంది। ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 30-40% రైతులు, మేము కొనుగోలు కేంద్రాలకు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏంటంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, మనకు రైతు భరోసా పడలేదు, అప్పుడు బాగా పడింది ఇప్పుడు వస్తలేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు। 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటిది రాలేదు, 4000 పెన్షన్ రాలేదు, కళ్యాణ లక్ష్మి తుల బంగారం రాలేదు, ఆడపిల్లలకు స్కూటీల నిరుద్యోగ వృత్తి రాలేదు। ప్రభుత్వం ఏది చేసినా కూడా మరి అది చెప్పిందో అది చేయకుండా మరి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనతో బేరీ చేసుకొని మరి కేసీఆర్ గారి పాలనే బాగుంది, మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో వారు మళ్ళీ ఈ యొక్క బహిరంగ సభకు మేము వస్తామని చెప్పేసి, మీతో మేము సైతం అని చెప్పేసి ముందుకు వస్తామన్నారు। తప్పకుండా భారీ ఎత్తున తీసుకెళ్ళి మళ్ళీ రానున్నటువంటి కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ప్రజలందరూ మాతో పాటు కంకణబద్దులే ముందుకెళ్లాల్సిందిగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తాను। ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కూడా సూర్యకాంతి న్యూస్ మన ఏరియా మన ఛానల్ చూస్తున్నవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి।